హాయ్ దిస్ బాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం 2024. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్ని అప్డేట్ అంటే మన ఛానల్లో వచ్చే వాయిస్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసాం. ఇంకైతే కొంచెం ఒకటి తీసుకున్నా ఏంటంటే మైక్ తీసుకున్నా, ఇది డిజిటెక్ మైక్ అనమాట. సో ఇది ఎలా ఉంది ఏం కథ అనేసి అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇంకెళ్దాం, ఇంకా ఓపెన్ చేద్దాం, చూద్దాం అసలు ఇది ఎంతవరకు మన ఛానల్కి పనిచేస్తుందా పనిచేయదా, ఎంత డిస్టెన్స్లో వరకు వర్క్ చేస్తుంది, అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు చేస్తుంది అన్నీ చూద్దాం ఇప్పుడు మనం. ట్రాన్స్మిటర్ వస్తాను 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అని ఇచ్చింది. సో మనం అయితే ఇది జిప్ని అయితే ఇట్లా తీయాలి, ఇట్లా తీసేసి డిజిటెక్ అని ఉంది కదా, డిజిటెక్ చూద్దాం ఎలా ఉంటుంది. ఒక రిసీవర్ ఇచ్చిండు, 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చిండు. సో మనకు ఇవి ఎట్లా వాడాలి ఏం కథ అనేసి డిజిటెక్ అని మనకు మాన్యువల్. సో మనకైతే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే ఇచ్చిండు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చిండు. ఇది ఇలా వర్క్ చేస్తుంది ఏం కథ అనేసి ఇందులో ఉంటుంది, ఎలా కనెక్ట్ చేయాలి, దేని కనెక్ట్ చేయాలని ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో ఇదన్నమాట, అది చూసుకోవచ్చు. ఇటు ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఉంటాయి. సో ఇదొకటి ఇచ్చిండు. సో ఇవి ఇచ్చిండు, ఈ స్కానర్ స్టెప్స్ ఇచ్చిండు, స్కాన్ చేసి ఏమేమి స్టెప్స్ ఇలా ఉన్నాయి ఇంకా అతని యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదొక యాప్ ఉంటుంది. సో ఇదన్నమాట మనకు అవి ఇచ్చిండు. సో మనకు ఒక రిసీవర్ ఇచ్చిండు, మనం అయితే రిసీవర్ తీద్దాం. సో మనకు డిజిటెక్ అనేసి రిసీవర్ ఇచ్చిండు, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు. ఇదనమాట, ఇక్కడ క్లిప్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. అయితే రిసీవర్ దాదాపు అయితే ఫోన్కి పెట్టాలి. ఇదొకటి, ఇదేమో ట్రాన్స్మిటర్ మైక్ అండ్ ఇదే. సో మనం ఇక్కడ మఫ్ విండు మఫ్ ఉంది, ఇవి 2 ఇచ్చిండు. ఈ విండు మఫ్ దీనికి పెట్టుకోవాలి, సింపుల్ ఉంటుంది, టిక్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఈ 2 ఇక్కడ కూడా ఉంది. సో ఈ 2 ట్రాన్స్మిటర్స్ అనమాట. ఈ 2 ఇద్దరు ఉంటే ఇద్దరు వాడుకోవాలి, ఒకరు ఉంటే ఒకరు వాడుకోవాలి. ఈ రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేయాలి, ఈ 2 మాట్లాడడానికి అనమాట. సో ఇప్పుడు ఇంకా ఏమేమి ఇచ్చినది చూపిస్తా. ఈ 2 విండు మాఫ్లు ఇచ్చిండు, మళ్ళీ హెడ్ ఫోన్స్ ఇచ్చిండు, ఎందుకో తెలియదు నాకు హెడ్ ఫోన్స్. ఇది ఐఫోన్ కానీ మళ్ళీ సి టైప్, ఇది రిసీవర్కి ఉంది కదా, రిసీవర్కి ఐఫోన్కి కనెక్ట్ చేయడానికి. ఇంకోటి C2C ఇచ్చిండు, అంటే C2C వాళ్ళ ఫోన్లు ఉంటాయి కదా, ఇప్పుడు నా ఐఫోనే కానీ నాది కూడా C2C కాబట్టి 15+ నాది. సో దానికి C2C వస్తాయి, దీనికి C పెట్టాలి, ఫోన్కి కూడా C పెట్టాలి. ఇది దీనికి కనెక్ట్ చేయడానికి ఐఫోన్ 13, 14, 15, 14 ఉన్న వాళ్ళకని ఇది పనిచేస్తుంది, మిగతా వాళ్ళకన్నీ అందరికీ ఇది పనిచేస్తుంది. సో ఇదనమాట మనకు విండ్ మాఫ్ వీటిలోకి ఇచ్చేసిండు అనమాట, దీన్ని పెట్టుకోనికి. ఇది కూడా మళ్ళీ దీనికి ఛార్జింగ్ పెట్టడానికి కూడా ఇచ్చేసిండు. 2 ట్రాన్స్మిటర్స్కి ఒకటేసారి ఛార్జింగ్ పెట్టచ్చు అనమాట. ఇది ఇచ్చిండు. మళ్ళీ ఇంకేమి ఇచ్చిండు ఇందులో, ఇది విండ్ మాఫే ఏమో కెమెరాకు అటాచ్ చేయనీకి అనమాట. మనకు పెద్ద DXLR ఇవి ఉంటాయి కదా, అవి కెమెరా పెట్టుకోనికి. సో దానికి కనెక్ట్ చేసుకొని వాడడానికి. ఇది కూడా సేమ్ హెడ్సెట్ ఇచ్చిండు. సో ఇది ఇప్పుడైతే మనం ఎలా కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేసిన అయితే ఉందో, మన బడ్జెట్లో అయితే ఏదో ఉంది. సో మన బడ్జెట్ అంటే తక్కువలో తీసుకోవాలంటే ఇది బెస్ట్. సో మనం అయితే ఇప్పుడు మన ఫోన్ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. రిసీవర్కి అయితే ఇది తీసుకొని రిసీవర్కి అయితే పెట్టాలి, ఇలా రిసీవర్కి పెట్టాలి. ఇది ఈ సైడ్కి ఉంది కదా, ఈ రిసీవర్కి పెట్టాలి. తర్వాత ఫోన్ కనెక్ట్ చేయాలి. ఫోన్ వీడియో తీసినావు కాబట్టి నేను చూపించలేదు. సో ఎలా కనెక్ట్ రిసీవర్కి ఫోన్కి పెట్టిన తర్వాత దీని కింద ఒకటి స్విచ్ ఉంటుంది, ఈ స్విచ్ను ఆన్ చేయాలి. ఇలా వస్తుంది, ఇలా కొట్టుకుంటూ కనెక్ట్ లేకపోతే ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. సో మనం ఈ ట్రాన్స్మిటర్ మన దగ్గర పెట్టుకొని ఇది కూడా సేమ్ 1 సెకండ్ అని ఇట్లా 1-2 సెకండ్స్ ఇలా ఒత్తి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. ఇక బ్లింక్ అయిపోయి 2 కనెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది, తొందరగా దగ్గరనే ఉంటాయి కాబట్టి కనెక్ట్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా యాక్సిస్ అలానే. సో మఫ్ ఎలా పెట్టాలో, విండ్ మఫ్ ఉంటాయి కదా, సో ఎలా పెట్టాలని కూడా చూపిస్తా. విండ్ మఫ్ ఎందుకు వాడతారంటే దాదాపు ఏదైనా అంటే గాలి సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు, విండ్ సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఇచ్చేసిండు. దీని క్లిప్ కూడా ఇది చూసుకోవచ్చు, సింపుల్గా ఇచ్చిండు. దీని క్లిప్ అయితే సింపుల్గా ఇచ్చిండు. దీన్ని ఏం చేయాలి, ఇలా హోల్స్ ఉంటాయి ఆల్రెడీ, ఈ హోల్స్లో సేమ్ ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది మైక్. సో మనం ఎక్కువ మాట్లాడుతున్నా కూడా కొంచెం డిస్టర్బ్ కాకుండా అయితే బాగుంటుంది. సో ఇదైతే మస్తు ఉంటుంది. ఇదొకటి.
మన ఇది కూడా సేమ్. ఇప్పుడైతే మనము ఇందులో 2 టైప్స్ అయితే ఉంటాయి. వాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి ఉంటుంది, నార్మల్గా మాట్లాడేది ఒకటి ఉంటాయి. సో ఇప్పుడైతే నేను నార్మల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ చేసి చూపిస్తా ఇప్పుడు ఎలా పనిచేస్తుందని. సో రిసీవరు ట్రాన్స్మిటర్ అయితే రెండు ఆన్ చేసి పెట్టిన, రెండు లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడైతే నేను నార్మల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ చేయకుండా మాట్లాడుతున్నా. ఎలా ఉంది వాయిస్? ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మాట్లాడతా, ఎలా ఉందో చెప్పండి. విండ్ మాఫ్ తీసేసి మాట్లాడతా. విండ్ మాఫ్ తీసేసి మాట్లాడితే ఎలా ఉండక కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. హలో ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగురా? ఇదైతే ఇప్పుడు మనం మైక్లో మాట్లాడుతున్నాం. ఇది దగ్గరలో ఉన్న మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇలా ఎలా ఉందైతే చెప్పండి. ఇప్పుడు బాగుందా బాగాలేదా? ఇప్పుడైతే విండ్ మాఫ్ పెట్టి మాట్లాడతా. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో హాయ్ గాయస్, హలో, ఎలా ఉన్నారు? అందరు బాగురా? అందరు బాగురా అని అనుకుంటున్నా. సో హాయ్, ఇదన్నమాట. నేనైతే మైక్ పెట్టుకోకుండా మాట్లాడుతున్నా. రిసీవర్ మళ్ళీ ట్రాన్స్మిటర్ అయితే నా దగ్గరనే ఉన్నాయి. ఈ వాయిస్ ఎలా వస్తుంది ఒకసారి చూడండి. మళ్ళీ ఈ రెండు వాడి ఈ విండ్ మాఫ్ పెట్టకుండా కూడా మాట్లాడతా. ఈ రెండు పెట్టకుండా ఇది వాడకుండా ఎలా వస్తుందో చూడండి. నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా కూడా ఒకసారి చూద్దాం. అలా నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నా మళ్ళీ డబుల్ వాయిస్ వచ్చేది ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాడి చూద్దాం ఇప్పుడు ఎలా పనిచేస్తుంది. ఇంకా అయితే మనం చూద్దాం. లెట్స్ సీ. పెట్టి మళ్ళీ మైక్ పెట్టి అయితే మనం వాడుతున్నాం. దీని అయితే మనం ఏం చేయాలి? ఈ మ్యాగ్నెట్ ఉంది కదా, సో ఈ మ్యాగ్నెట్ వెళ్తుంది అనమాట. ఇది కనిపించద్దు మనకు, మైక్ కనిపించద్దు అంటే లోపల ఇలా పెట్టుకొని కూడా ఒక నిమిషం బటన్ తీసిన తర్వాత పెడతా. సో ఇదైతే ఇలా మైక్ ఇట్లా లోపల పెట్టుకొని కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే మ్యాగ్నెట్ ఉంటుంది. సో చాలామంది ఇలానే చేస్తారు, ఎందుకంటే అందరి ముంగట పోయి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా మాట్లాడతారు కదా. సో ఇది అనమాట, ఇలా పెట్టుకోవచ్చు. ప్లస్ మనకు కంఫర్ట్ ఎక్కువ వాయిస్ రావట్లేదు అని అనుకుంటే ఏం చేస్తాను అనుకుంటే, సో ఇలా పెట్టుకొని లోపల ఇది స్టిక్ ఇలా క్లిప్ ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలామంది ఇప్పుడు ప్యాషన్గా కొంతమంది ఏం చేస్తారంటే కనిపించినా ఏం పర్వాలేదు అనుకొని ఇదైతే పెట్టుకొని అయితే చేస్తారనమాట. ఇప్పుడైతే ఈ వాయిస్ ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వాయిస్ ఎలా ఉంది, మనం విండ్ మాఫ్ పెడితే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో నేను చేతిలో పట్టుకుంటా, మనం ఎందుకంటే చేతిలో పట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కొత్తగా కాబట్టి. సో ఇది ఏంటంటే విండ్ మాఫ్, మనకి ఏదైనా గాలి కానీ ఏదైనా ఒక మాట్లాడితే ఎలా వస్తుంది ఏం కదా. ఇప్పుడు ఫ్యాన్ వేస్తా ఒక్క నిమిషం. సో ఇప్పుడైతే మనం ఫ్యాన్ ఆన్ చేసిన, ఇంతకుముందు ఫ్యాన్ ఆన్ చేయలేదు, ఎప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటా. ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేసిన ఎంత అది ఉన్నా కూడా ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుంది, ఓకే మంచి క్లారిటీ వస్తే ఓకే. లేకపోతే ఫ్యాన్ సౌండ్ కానీ ఏదైనా సౌండ్ వస్తే, ఇది మన బయట సౌండ్ అది చిన్న చిన్నవి వస్తాయి. ఈ విండ్ మాఫ్ ఏంటంటే ఏమైనా విండ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుకుని మన వాయిస్ కవర్ చేయనీకైతే ఇవైతే యూజ్ చేస్తారు. సో ఇది ఇట్లా పెట్టుకొని, సో ఇలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. దీనికి క్లిప్లు ఉంటాయి, దీనికి 2 క్లిప్లు, దీనికి 2 క్లిప్లు ఉంటాయి. ఈ క్లిప్లను జస్ట్ ఇలా అంటే లాక్ అయిపోతుంది అనమాట. ఇది మనం మ్యాగ్నెట్ ఇక్కడనే పెట్టేద్దాం మళ్ళీ. సో ఇది మైక్, మన విండ్ మాఫ్ అంటే మన ఫ్యాన్ ఆన్ చేసినాం కదా, ఒకవేళ ఆ సౌండ్ వస్తుందో అవసరం అయితే మన క్లారిటీ ఉంటుంది. సో ఆ విండో అయితే సౌండ్ వస్తుందో అవసరం లేదు చెక్ చేసుకోండి. ఇంత ముందుకు అయితే వచ్చింది, ఇప్పుడైతే వస్తుందో అవసరం లేదు తెలియదు, ఎందుకంటే నేను తర్వాత చూస్తాను కాబట్టి. సో మీకు వస్తే వస్తుందని చెప్పండి, లేకపోతే నా అంటే చిన్న బడ్జెట్లో ఇది బెస్ట్ అని నేను తీసుకున్నాను. సో వస్తే వస్తుందని కామెంట్ చేయండి, లేకపోతే లేదని చెప్పండి. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తా. ఇక్కడ మనకి ఇక్కడ ECHO అని ఉంటుంది. ECHO అని బటన్ ఉంటుంది. దాన్ని సింపుల్గా 1 టైం ప్రెస్ చేస్తే, ప్రెస్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్ వస్తుంది, మైక్ బ్లూ కలర్ వస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్, విండో సౌండ్ కానీ బయట వేరే డిస్టర్బెన్స్ కానీ ఏది రాదు, మనం మాట్లాడేదే వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇంట్లోండి డైలీ లాగ్స్ అంటే బయట ఉండి అటు ఇటు తీద్దాం, ఇంట్లోండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంటుంది కదా. సో ఇవన్నీ రావద్దని సో నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టి ఓన్లీ మన వాయిస్ మాట్లాడనీకైతే కంఫర్టబుల్ ఉండనీకైతే మనం ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా వాడతాం. ఇంకో ఫీచర్ కూడా ఉంది ఇందులో. సో మన వాయిస్ డబుల్గా మాట్లాడడం అంటే డబుల్గా మాట్లాడతారు కదా 2 లాగా, అది ఎలా మాట్లాడడం అంటే, సో సేమ్ ECHO అని ఉంది కదా, దీన్నే 2 మినిట్స్ 1 మినిట్ అట్లా ఒత్తి పట్టుకుంటే ECHO అని గ్రీన్ కలర్ వస్తాయి. సో చూసుకోవచ్చు, ఇంతకుముందు బ్లూ వచ్చింది, ఇంతకుముందు ఇంత గ్రీన్ లేదు, ఇప్పుడు మళ్ళీ గ్రీన్ వచ్చింది. సో ఇప్పుడైతే నా వాయిస్ కూడా చేంజ్ అయితే డబుల్ వస్తుంది అనమాట. ఏంటంటే కొంచెం బేస్ వచ్చి కొంచెం డబుల్ సైడ్ వస్తుంది, మీకు కూడా అబ్జర్వ్ చేస్తుండొచ్చు ఇప్పుడు. సో ఇదే అనమాట, ఈ 3 మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే డబుల్ వాయిస్ మనకు అవసరం లేదు కాబట్టి. సో ఇది చూడండి. సో మళ్ళీ ఇంకో ఒత్తి సేమ్ ఎలా చేసినా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనం ఏం చేద్దామంటే ఎంత డిస్టెన్స్లో వర్క్ చేస్తుంది, ఇదైతే నేను ఎంత డిస్టెన్స్లో వర్క్ చేస్తుంది అయితే ఇప్పుడు చూపిస్తా. లెట్స్ సీ. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినాక వాయిస్ ఎలా వస్తుంది ఏంటంటే అవి కూడా చూడాలి కదా. సో బయట ఎంత డిస్టెన్స్లో పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేట్ చేస్తుంది అని ఇప్పుడైతే మీకు చూపిస్తా. లెట్స్ సీ. సో మనకైతే ఇది ఎంత డిస్టెన్స్లో వర్క్ చేస్తుంది అనేది చూపిస్తా. నేను నుంచి అంత దూరం పోతా, ఎంత వస్తుందో వస్తలేదు. మనకి ఇక్కడ
సిగ్నల్ పోయిన కొద్దికి ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ అనేది పోతాయి, గ్రీన్ కలర్ లైట్ పోయి బ్లింక్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను వెళ్తుండా, అది నేను ఈ లైట్ని చూసుకుంటూ వెళ్తున్నా. సో ఇంత దూరం వస్తుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఇంకా కనెక్ట్లో ఉంది, చూద్దాం ఎంత దూరం వస్తుంది ఏం కదా, మనం పెట్టిన పైసలకి ఇంతవరకు వర్తా కాదా అనేసి. సో అవి వస్తుంది అనుకుంటా, ఇంత దూరం వస్తుంది, ఇంకా ఇంత దూరం వస్తుంది చూద్దాం. సో ఇంత దూరం వస్తుంది అనుకుంటా. ఆమెకి మనం మాట్లాడేది ఆ ఫోన్కి కానీ బయటకు కానీ అసలు ఇంత దూరం అయితే పనిచేస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకా కొంచెం దూరం పోదాం, సిగ్నల్ ఎంతవరకు వస్తుందో చూద్దాం. దాదాపు ఇంత దూరం వస్తుంది, ఇంకా దూరం వస్తే మమతకు కనిపించదు అనేసి చూసినాం. చాలా దూరం ఇంకా గల్లీ దాటేసినాం. ఇలా చూస్తే తెలియదు, నేను కొంచెం స్ట్రైట్లో ఉండి చూపిస్తే ఇంకా అయితే స్ట్రైట్ ఉంటుంది కదా, మీకు అంటే కన్ఫ్యూజ్ ఉండకుండా స్ట్రైట్ ఉంటుంది అనేసి ఇక్కడ స్ట్రైట్ వే అయితే తీసుకున్నాం మనం. చూద్దాం ఎంత డిస్టెన్స్లో వర్క్ చేస్తలేదు చూద్దాం. ఇంతవరకు వచ్చినా కూడా వర్క్ చేస్తుంది, చూద్దాం ఇంకెంత వర్క్ చేస్తుందో. ఇంకా బ్లింక్ అయితే లేదు, చూస్తా. అంతా ఆడుతుంది, మనం ఈడున్నాం, ఇంకా చూడాలి ఎంతవరకు వస్తుందని. ఇంకా బ్లింక్ అయితే లేదు. బాగా ఇంత దూరం మనం పెట్టిన మనీకి అయితే ఇంతవరకు రావడం అయితే గ్రేట్. ఇంకా వస్తుంది, ఇంకా ఇంత దూరం వస్తుంది, ఇంకా ఇంత దూరమా, చాలా దూరం వచ్చింది. మరీ ఇంత దూరం వస్తుంది అనుకోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దూరం వస్తుంది, అసలు కనిపిస్తలేదు. ఆడుంది, నేను ఈడున్నా, ఇంకా వస్తుంది డిస్టెన్స్, ఇంకా వస్తుంది అనమాట. చాలా దూరం వస్తుంది. ఇంత దూరం వస్తుంది, ఇంకా దూరం పోతుందేమో కానీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వస్తున్నాయి, ఇక్కడ బండి సౌండ్స్ వస్తున్నాయి కదా, హారన్ సౌండ్ కానీ ఇవన్నీ. రోడ్ మీద దాకా వచ్చేసిన, ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ నా రోడ్ మీద దాకా వచ్చిన, అయినా కూడా ఇంత సౌండ్ లేకుండా బయట ఇంతవరకు పనిచేసిన అంటే చూసాను ఇంటికి పోయినాక. ఎందుకంటే ఇక్కడ నాకు గ్రీన్ కలర్ చూపిస్తుంది, ఇంకా వస్తుంది చూడాలి ఆ వాయిస్ కూడా. ఇప్పుడు డబుల్ వాయిస్ చెక్ చేద్దాం ఒకసారి. సో నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ డబుల్ వాయిస్ అనమాట ఇది. ఇప్పుడు బాగా వస్తుందండి అనుకుంటున్నాను, సూపర్ వస్తుంది. ఇంత దూరం వర్క్ చేస్తుంది అస్సలు అనుకోలేదు, కానీ వర్క్ చేస్తుంది. చూద్దాం ఇప్పుడు డబుల్ వాయిస్ అయితే తీసేస్తున్నాం. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆపేసిన. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది ఇంకా అని. అంతా వర్క్ ఉంది, వెయిట్ చేస్తూ ఉంది. సో నేను అనుకునే దానికన్నా అయితే సూపర్గా పనిచేస్తుంది మైకు. చాలా డిస్టెన్స్ అయితే నేను చూపించాను కదా, ఇక్కడ ఇల్లు నుంచి అక్కడ దాదాపు 20 అడుగుల దాకా పనిచేసింది. 20 కన్నా ఎక్కువనే అడుగులు పోయాలి, 20 కన్నా ఎక్కువనే పోయినా, 50 అడుగుల దాకా పోయినా. సో సూపర్ అంటే సూపర్, మనం పెట్టిన బడ్జెట్కి అయితే సూపర్. నేను ఈ బడ్జెట్ ఏంటంటే నేను ఉన్నది అయితే అంటే ఎక్కువ పెట్టి కొన్నా, 4000 పెట్టి కొన్నా. సో ఈ 4000 పెట్టి కొనుడు నన్ను అడిగితే అంత పెట్టి కొనొద్దు. సో తక్కువలో తీసుకోండి. ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే మస్తుగా వచ్చినాయి. ఆ ఆఫర్లో అయితే 3000కి వచ్చింది. ఇట్లా 3000కి 2000కి ఇట్లా ఉన్నప్పుడు కొనండి, లేదు 1500 కూడా పోతుంది ఒక్కోసారి దీని రేటు. సో అప్పుడే తీసుకోండి. ఇప్పుడైతే మైక్ పెట్టి వాడతా. సో నేనైతే 4000 పెట్టి కొన్నా కదా, సో అంత పెట్టి కొనకండి. సో 3000 ప్లస్ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు 2000కి అయితే వస్తుంది. సో అట్లా తీసుకోండి, ఎక్కువ పెట్టి అస్సలు తీసుకోకండి. ఎందుకంటే 4000 అంటే దీనికి ఎక్కువ. ఇది అంటే దీంట్లో ఇంకా వేరే అండ్ డిజిటెక్లోనే ఇంకా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. సో అవి తీసుకోండి. ఇవైతే ఇంకా అంటే ఇది కూడా సూపర్గా ఉంది, పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. నేనైతే చూసి ఇంతగానో పనిచేయదు అనుకున్నా, రిటర్న్ పెడదాం అనుకున్నా, కానీ రిటర్న్ ఆప్షన్ లేదు. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు దానికి రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకుని అయితే తీసుకోండి. ఎందుకంటే మనం కొన్నాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తాయి. సో ఇదైతే నాకైతే ప్రజెంట్ అయితే మంచిగా పనిచేసింది. ఇప్పటి నుంచి అయితే ఈ వీడియోస్ అయితే నేను ఇప్పటి నుంచి నా డైలీ లాగ్స్ మొత్తం దీంట్లో వీటితో తీస్తా. ఎందుకంటే నాకు 2 మైక్స్ ఆర్డర్ పెట్టుకున్నా. సో 2 మైక్స్ వచ్చినాయి, 2 మైక్స్ ఉన్నాయి, ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ అయితే 2 ఉన్నాయి. సో మనకైతే నేను ఇప్పటి నుంచి అయితే మంచిగా ఒకటి నేను, ఒకటి మా వైఫ్కు, లేకపోతే ఎవరైనా ఆపోజిట్ ఎవరు ఉంటే వాళ్ళకైతే పెట్టి ఇంకా ఇందులోనే మాట్లాడదాం వాయిస్ క్లారిటీ కోసం అనేసి. ఎందుకంటే మనం కెమెరా ఎక్కడో ఉంటే మనం ఎక్కడో ఉంటే మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఒక్కోసారి బయట పోయినప్పుడు కూడా, నేను మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అందరం కూడా మనం గట్టిగా మాట్లాడలేము. సో మైక్ ఉంటే చాలా ఇంపార్టెంట్. మనం చెప్పేది కూడా క్లారిటీ ఉంటుంది, మనం చెప్పే మాటలు కూడా సరిగా అర్థమవుతాయి అనమాట. సో మనం చెప్పేది అర్థం కాకపోతే వ్యూవర్స్ అసలు మనం ఏం చెప్తున్నాం ఏందని అసలు కన్నా ఎప్పుడైనా గులిగినట్టు మాట్లాడుతూ ఉంటుంది. సో నేను ఇప్పటి నుంచి అయితే ఈ మైక్ తోటి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఇవైతే నాకైతే గోల్డ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4000 పెట్టినా సాటిస్ఫాక్షన్ ఉంది. సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా ఏమైందంటే
రీసెంట్గా ప్రైస్ తక్కువ కావడం వల్ల 1000 రూపీస్ ఎందుకురా బాబు తక్కువైంది అని అనుకున్నా. సో మీరైతే ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి, బెస్ట్ అంటే బెస్ట్. మన చిన్న స్టార్టప్ చేసే వాళ్ళకైతే ఇదైతే సూపర్ మైక్ అని నేను చెప్తా. ఎందుకంటే నేను ప్రజెంట్ వాడుతున్నా, నేను కూడా స్టార్టప్ నుంచే కాబట్టి ఇప్పుడు వాడేది. నా ఛానల్ని అప్గ్రేడ్ చేయనీకే నేనైతే ఇవైతే వాడుతున్నా. సో ఇదైతే సూపర్ మైక్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ చెక్ చూసిన అంత దూరం పోయి చెక్ చేసి వచ్చిన సూపర్ అంటే సూపర్ ఉంది. సో దీని ప్రైస్ అయితే అమెజాన్ అవన్నిట్లో అయితే ఇప్పుడైతే 3000 చేంజ్ ఉంది. మీరు ఇప్పుడైతే కొనకండి, ఇప్పుడు దివాళీ వస్తే దివాళీ తర్వాత కొనుక్కొని దివాళీ ముందన్న కొనుక్కొని ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే ఆఫర్స్ పెట్టగానే దాదాపు 1000 రూపాయలు 1500 అయితే పక్కా తగ్గుతుంది, మినిమం 500 అన్నా తగ్గుతుంది. సో నన్ను అడిగితే ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడే తీసుకోండి, ఆఫర్స్ లేనప్పుడు అసలు తీసుకోకండి. ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు బెస్ట్ ఉంటుంది. సో నాలాగా 4000 పెట్టి కొనకండి, ఎందుకంటే ఈ 4000 కూడా నేను ఇంతగానం ఎందుకు పెట్టినా అనుకున్నా. కాకపోతే సూపర్ ఉంది, మైక్ అయితే మంచి పని చేస్తుంది. ఇప్పుడైతే మనం ఇంతే. మీకేమన్నా డౌట్లు ఉన్నా దీని గురించి ఏదైనా కనెక్షన్ కానీ ఏదన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేనైతే దీనికి అవుట్ ఆఫ్ 4 అని ఇచ్చేస్తా. 4, 5గా ఎంత ఇచ్చినా అంటే నేను ముందు వాడుతుంటే దీన్ని చెప్తా. ప్రజెంట్ అయితే 4 అయితే ఇస్తాను, ఎందుకంటే సూపర్ పనిచేస్తుంది, డిస్టెన్స్లో ఎక్కువ పనిచేస్తుందని నేనైతే బాగుందని అంటున్నా. సో క్లారిటీ అయితే ఎలా వస్తుంది అయితే మీరు నాకు చెప్పండి, నాకు కామెంట్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మంచిగా రాకపోతే ఇంకా అప్గ్రేడ్గా ఇద్దాం, ఇంకా వేరే మైక్లు అయితే తీసుకుంటాం, లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తాం, లేకపోతే చూద్దాం. మెయిన్లీ ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉన్నాయే తీసుకోండి, రిటర్న్ ఆప్షన్ లేని అసలు కొనకండి. రిటర్న్ ఆప్షన్ లేకుండా మనకు తలనొప్పి ఉంటుంది. సో రిటర్న్ ఆప్షన్ ఉన్నాయే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇంపార్టెంటే. నేను ఇంకో మంచి వీడియోస్ చేస్తాను. ఇవి అంటే మా డైలీ లాక్స్ కోసమని ఈ మైక్ అయితే తీసుకున్నా. ఇంతవరకు ఇప్పటి నుంచి అయితే మైక్స్ అయితే మళ్ళీ ఇంకా క్లారిటీ అయితే వస్తుంటే మేము మాట్లాడేది నేను మా వైఫ్ అంటే మా మమతతోటి మేము ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే డైలీ రొటీన్గా జరిగేటి ఏమేమి ఉంటాయి, మేము ఎటైనా బయటకు పోయేటి ఇవన్నీ రికార్డ్ చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అందరికీ సీ యూ.